హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు మనము బ్లాక్ డైమండ్ జామ, అదేనండి ఎర్ర జామ గురించి తెలుసుకుందాము. ఈ మొక్కకి మనం రెగ్యులర్గా చూసే జామ మొక్కకి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటో కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. దీనికి మిగతా జామ మొక్కలకి పెస్ట్ అటాక్ అంతా కూడా ఒకేలా ఉంటుందా, లేదా ఇది ఏమైనా స్పెషలా అనే విషయాలన్నీ కూడా నేను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ద ఛానల్. సో తెలుసుకుందామా ఈ మొక్క గురించి. సాధారణంగా ఏదైనా ఒక మొక్క గురించి చెప్పాలి అంటే ముందుగా మనం ఒక మొక్కని మినిమం 1.5 years to 2 years వరకు ఆ మొక్కని మనం పెంచగలిగితేనే దాని గురించి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని మొక్కలు కొన్ని క్లైమేట్స్లోనే బాగా పెరుగుతాయి, కొన్ని క్లైమేట్లో సరిగ్గా పెరగవు. సో ఇవి డిఫరెన్స్ అంతా మనకి తెలియాలంటే మినిమం ఒక 2 years మనం ఆ మొక్కని పెంచాలి. నేను చేసే ప్రతి వీడియోలో కూడా ఏ మొక్క అయినా సరే మన గార్డెన్లో మినిమం 2 years అండ్ అబవ్ ఉంటేనే తప్ప నేను ఆ మొక్క గురించి మీతో నేను షేర్ చేయను. ఇది విత్తనంతో మొలిచిన మొక్క, లైక్ నేచర్ గిఫ్ట్ అనుకోవచ్చు, ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్గా. హ్యాంగింగ్ పాట్లో వచ్చింది చెట్టు. తర్వాత ఒక 6-7 leaves వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ తెలిసి నేను ఈ కుండీలో పెంచాను. ఇది చూడొచ్చు, చాలా చిన్న కుండీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 2.5 years నుంచి ఇదే కుండీలో ఉంచాను. కాకపోతే ఇప్పుడు కొంచెం కుండీ పైకి లిఫ్ట్ చేసి దాంట్లో కొంచెం ఫర్టిలైజర్స్ వేసి మళ్ళీ దీంట్లోనే ఉంచుతాను ఇంకొక 1 year వరకు. ఏంటంటే ఇప్పుడు జామ చెట్టు కదా, పెద్దగా ఉంటుంది, దీని ఫ్రూట్స్ రావాలి అని డైరెక్ట్గా పెద్ద కంటైనర్స్లో పెడితే మనది ఇవంతా కూడా టెర్రస్ గార్డెన్, మనకి ఒక లిమిటెడ్ ఏరియా మాత్రమే ఉంటుంది. సో పెద్ద పెద్ద డ్రమ్స్లోకి చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉండదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న కుండీలో పెంచాను. 2.5 years మొక్క ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇలా ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాతే నేను మీతో ఈ వీడియో చేయడం జరిగింది. సాధారణంగా మామూలుగా విత్తనంతో పెరిగే ఏ జామ మొక్క అయినా కూడా మినిమం 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. 5 to 6 years వరకు దానికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. సో నేను కూడా ఈ మొక్కను అలానే అనుకున్నా. నర్సరీ మేళాస్లో మనకి కనిపిస్తూ ఉంటాయి మొక్కలు, కాకపోతే అది కొంచెం పెద్ద సైజ్, టేస్ట్ బాగుంటుందా లేదా తీరా తీసుకొచ్చిన తర్వాత అనే ఒక డైలమాలో ఉండి నేను ఎప్పుడు కొనలేదు ఆ మొక్కలు. ఇది కూడా ఉంచినా తీసేద్దామా అనుకున్నాను, బట్ చూడండి అప్పుడే ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. జస్ట్ 2.5 years అండి. మీరు కుండీ సైజ్ చూశారు, అది ఆ కుండీలో ఈ మొక్క ఎంత లోపలికి ఉందో కూడా చూశారు, ఎంత డిఫరెన్స్ ఉందో కూడా. ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తే, రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తేనే ఇంత కాస్తుంది అని అనుకోవడం పొరపాటు. న్యాచురల్గా పెరగనివ్వాలి. అండ్ కుండీలో కావచ్చు ఆ క్లైమేట్కి మొక్కని అది అడాప్ట్ చేసుకునేలా చూసుకోవాలి. ఫ్రూట్ ప్లాంట్స్ ఏదైనా సరే పెద్ద పెద్ద డ్రమ్స్లోకి ఒకేసారి మార్చకూడదు. అండ్ మిగతా జామతో పోలిస్తే ఈ జామకి పెస్ట్ అటాక్ కూడా చాలా తక్కువ. ఇప్పటి వరకు నేను చూసిన ఈ మొక్కకి ఎప్పుడు కూడా మిలీబగ్ రావడం కానీ, మిగతా చిన్న చిన్న పెస్ట్లు ఉంటాయి అండ్ క్యాటర్పిల్లర్ కానీ ఏది కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇదే గార్డెన్లో రెగ్యులర్ జామ మనకి ఏదైతే నార్మల్గా జనరల్గా దొరుకుతుందో ఆ జామ మొక్కకి ఎక్కువగా పెస్ట్ ప్రాబ్లం ఉంది తప్ప ఈ మొక్కకి ఇప్పటి వరకు ఎలాంటి పెస్ట్ కూడా ప్రాబ్లం ఇప్పటి వరకు అవ్వలేదు. అండ్ ఈ మొక్కలు ఏంటంటే మన గార్డెన్లో ఉండడం వల్ల ఆ కలర్ డిఫరెన్స్ చూడండి. సాధారణంగా ప్రతి గార్డెన్లో కూడా మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్ కలర్లో ఉంటాయి, బట్ ఈ ఒక్క మొక్కే ఆ కలర్ చూసారా ఎంత బ్రైట్ కలర్లో ఉంటుందో. గార్డెన్కి చాలా అట్రాక్షన్గా ఉంటుంది అండ్ చాలా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ వెరీ సింపుల్ టు గ్రో, మిగతా జామ మొక్కల్లానే. కాకపోతే దీనికి ఇంకా పెస్ట్ ప్రాబ్లం కూడా చాలా తక్కువ. అండ్ ఈ మొక్క ఒక ఏజ్ కూడా లైక్ మీరు ఇప్పుడు చూస్తుంటారు 2.5 years, ఎంత చిన్న గార్డెన్లో ఎంత చిన్న కుండీలో పెంచాను. ఈ మొక్కని నేను ఈ వీడియో తీసే ముందు వీటి ఫ్రూట్స్ గురించి కూడా కొంచెం తెలుసుకున్నాను మార్కెట్కి వెళ్ళి. రెగ్యులర్ ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే దీంట్లో
ఫ్రూట్ ఏదైతే రెడ్ కలర్లో ఉంటుందో లోపలంతా కూడా ఇందులో లైకోపిన్ అనే ఒక న్యాచురల్ ఆర్గానిక్ పిగ్మెంట్ ఉంటుంది. ఇది హార్ట్కి చాలా మంచిది అండ్ సెల్స్ని డ్యామేజ్ కాకుండా, బాడీలో సెల్స్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను తెలుసుకుంది ఏంటంటే, బీట్రూట్ రెగ్యులర్గా తినగలమా? బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు బికాజ్ ఆఫ్ ఆ కలర్ వల్ల. డార్క్ రెడ్డిష్ కలర్ ఉంటుంది కాబట్టి ఆ బీట్రూట్ని చాలామంది తినడానికి ఇష్టపడరు, ఎప్పుడో సలాడ్స్లో తప్ప. అండ్ టొమాటోస్ కూడా అంతే. కాకపోతే అదే కలర్లో ఉండే ఈ జామ చాలా తీయగా ఉంటుంది కంపేర్ టు మిగతా జామకాయ కన్నా. సో ఫ్రూట్ పరంగా దీన్ని మీరు రోజు తినచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది కంపేర్ టు మిగతా ఫ్రూట్స్. గార్డెన్లో ఆల్మోస్ట్ 3 రకాల జాములు ఉన్నాయి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది, పెద్దగా ఒక మొక్క ఉంటుంది విత్తనంతో పెరిగిన జామ అని. ఆల్మోస్ట్ ఇప్పటికీ 9 to 10 years ఉంటుంది ఆ చెట్టు. విపరీతంగా కాస్తుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మీరు చూస్తున్నదేమో హైబ్రిడ్ జామ. దీని గురించి నేను ఒక వీడియో చేస్తానండి, చాలా చాలా యూస్ఫుల్ వీడియో. మొక్కని ఎంత సింపుల్గా పెంచుతున్నానో అనే విషయాలు నేను మీతో షేర్ చేస్తాను ఆ వీడియోలో. ఇక ఈ బ్లాక్ జామ్ గురించి చెప్పాలంటే, దీనికి నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ జస్ట్ డ్రై కౌ డంగ్ అండ్ వర్మి కంపోస్ట్, రెడ్ సాయిల్ ఎలాగో ఉంటుంది. కాకపోతే హై ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఇవ్వకూడదండి, ఎందుకంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు గ్రోత్ అనేది విగ్రెస్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అలాగే మొక్క చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అవి కంటిన్యూస్గా మీరు ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ ఇస్తారో మొక్కకి అది హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. మీరు ఆ ఫర్టిలైజర్స్ ఇస్తే తప్ప దానికి ఫ్రూటింగ్ అనేది రాదు. అలా కాకుండా ఎప్పుడైతే న్యాచురల్గా ఆ మొక్క పెరుగుతుందో వాటి ఫ్రూటింగ్ బాగుంటుంది అండ్ ఆ ఫ్రూట్కి వచ్చే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొక్క చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో. అండ్ మిగతా జామతో కంపేర్ చేస్తే ఈ జామ చెట్టుకు వచ్చే ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మొక్కని చాలా సింపుల్గా పెంచడం ఇంపార్టెంట్ అండి. పళ్ళ మొక్కలు ఎప్పుడు పెద్ద పెద్ద డ్రమ్స్లోనే పెంచాలి లేదా పెద్ద పెద్ద టబ్లోనే పెంచాలి అనేది ఒకటి మిత్ అండి, అది అపోహ మాత్రమే. సో నేను ఈ యొక్క కారణం వల్లే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే మొక్కల్ని నేను గత 15 ఏళ్ళుగా పెంచుతున్నాను, ఆల్మోస్ట్ 15 years ప్లస్ ఇప్పటి వరకు. సో ఎంత సింపుల్గా నేను గార్డెనింగ్ చేస్తాను, దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ టిప్స్తో కూడా మొక్కలు పెంచుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను. అండ్ ఈ మొక్కకి ప్రూనింగ్ విషయానికి వస్తే మీరు అక్టోబర్ నవంబర్లో చేస్తే సరిపోతుంది. వర్షాకాలం అంతా కూడా దీనికి చిగుర్లు ఫ్లవరింగ్ అంతా ఉంటుంది. అక్టోబర్ నవంబర్లో మీరు ప్రూనింగ్ చేస్తే జనవరి కల్లా మళ్ళీ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్తో ఉంటుంది ఈ మొక్క. వచ్చేదంతా కూడా రెయినీ సీజన్ అండ్ తర్వాత వింటర్ కాబట్టి బోన్ మీల్ అనేది ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదు. లీఫీ కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ ఒక 15 daysకి లేదా 1 monthకి ఒకసారి ఇవ్వాలి. అండ్ మధ్యలో ఎప్పుడైనా మీకు 2 monthsకి ఒకసారి ఎన్పికే ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. ఎన్పికే ఫర్టిలైజర్ అండ్ కంపోస్ట్ ఇవి 2 సరిపోతాయి. మీకు ఒకవేళ కుదిరితే పాసిబుల్ అయితే డ్రై కౌ డంగ్ ఇస్తే సరిపోతుంది, అది కూడా 2 నెలలకి లేదా 3 నెలలకు ఒకసారి గ్యాప్లో ఇస్తే సరిపోతుంది. ఏదైతే మొక్క మనం ఇన్నాళ్ళుగా నిజమని కొంటున్నామో, చాలామంది చాలా రకాలుగా వీడియోస్ చేశారు, కానీ ఆ మొక్క నిజం కాదని మనకు తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్. బాయ్.